హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. టుడే నేను గులాబ్ జామున్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఎందుకోసం చేస్తున్నాను అంటే ఆల్రెడీ నా తమ్నైల్లో మీరు చూసే ఉంటారు, బర్త్డే స్పెషల్ అనమాట. సో ఏదైనా ఒక స్వీట్ చేయాలి అని అనుకుని నేను పిల్లలు బాగా ఇష్టపడతారు అని చెప్పేసి గులాబ్ జామున్ అయితే ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను గులాబ్ జామున్ ఎలా చేయాలో కూడా నా ఛానల్లో లింక్ పెట్టాను, ఒకసారి చూడండి నా షార్ట్లో. అండ్ ఫైనల్లీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏముంది, డెకరేషనే కదా. సో డెకరేషన్ కోసం పిల్లలు బాగా ఇష్టపడాలి అని చెప్పేసి జంగిల్ థీమ్ అయితే తీసుకున్నాము. సో జంగిల్ థీమ్లో మాకు 3 కలర్ బెలూన్స్ అండ్ యానిమల్స్ యొక్క బెలూన్స్ వచ్చాయన్నమాట. సో యానిమల్స్ మేము నైట్ 11:30కి ఫైనల్గా మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బటర్ఫ్లైస్ అయితే ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి. సో అక్కడే నేను హాల్లో చిన్న సెలబ్రేషన్స్ లాగా జంగిల్ థీమ్తో అయితే డెకరేట్ చేసాము. పిల్లల్ని పడుకోబెట్టి గులాబ్ జామున్ చేసి టైం ఎంత అయిందో సో లాస్ట్లో నైట్ డెకరేషన్ అయితే చేసామన్నమాట. సో అది కంప్లీట్ అయ్యేసరికి నైట్ 11:30 అయింది. బట్ మా అమ్మాయి గులాబ్ మాత్రం జామున్ పడుకోలేదు. చేస్తే ఇవ్వండి తినేసి ఏంటి మంచినీళ్ళు నేను ఇవ్వను. సరే మంచినీళ్ళు. మార్నింగ్ మా స్పెషల్స్ అయితే పూరి విత్ ఆలు కర్రీతో స్టార్ట్ అయింది. సో బర్త్డే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పిల్లలకి అయితే టిఫిన్లు పెట్టేసాము. నెక్స్ట్ ఈ సర్ప్రైజ్ అయితే చూపించాము. కేక్ చూపిస్తే ఇంక అస్సలు ఆగరు కదా. సో మార్నింగ్ 9 కల్లా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, బట్ అది కాస్త 9:30, 10 అయిపోయింది. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో పిల్లలు చాలా ఈగర్గా వెయిట్ చేశారు. టిఫిన్ చాలా ఫాస్ట్గా తినేసి కేక్ కోసం. కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కూల్ కేక్ అది కూడా. సో ఫైనల్గా ఆర్య బర్త్డే అయితే ఇలా జరుగుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. లాస్ట్ ఇయర్ కూడా మేము ఆర్య బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసాము. బికాజ్ మే కదా, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు సమ్మర్ హాలిడేస్ అంటే. సో లాస్ట్ ఇయర్ ఆర్య బర్త్డే ఇక్కడే జరిగింది. వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ బార్బిక్యూకి వెళ్ళాము, అక్కడ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము అని. అండ్ ఈ ఇయర్ మేము మార్నింగ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లో. పిల్లలందరూ తెచ్చినాయి, సో వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ మేమైతే కేక్ కట్ చేసినప్పుడు మాస్కులు పెట్టుకుందామని చెప్పేసి తెచ్చాము, బట్ అవి మేము మర్చిపోయాం వేసుకోవడం. అవి తెచ్చే లోపల నేను అయితే మా చిన్ని బేబీతో కలిసి కేక్ అయితే టేస్ట్ చేస్తున్నాము. సో కేక్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి మాస్కులు అయితే తెచ్చాము, ఇవి కూడా యానిమల్సే. సో ఒక్క ఫోటో కూడా తీయడానికి చాలా కష్టపడ్డాం. పిల్లలతో ఎంత హడావిడి ఉంటుందో మీకు తెలుసు కదా. ఒక్క ఫోటో అయినా దిగుదాము అని చెప్పేసి ఫైనల్గా మాస్క్ అయితే పెట్టుకున్నాను. నేను మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి మాస్క్ లేదేమో అనుకుంటున్నారు మధ్య గారు. సో ఫైనల్గా ఒక్క ఫోటో అయినా వచ్చింది. ఫోటో రాకపోయినా వీడియో అయినా వస్తుంది కదా అని చెప్పి స్టాండ్ కల్లా ఫిక్స్ చేశాను అనమాట. గట్టిగానే రెడీ. బెలూన్ పాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు దీనికి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ కేక్ తిన్నప్పుడు కన్నా ఈ బెలూన్ పాపింగ్కి చాలా బాగా ఇష్టపడ్డారు వాళ్ళు.
బెలూన్ పాపింగ్ మాత్రం చాలా ఇదిగా చేశాను నేను, పిల్లల కోసం అని చెప్పేసి భయపడుతూ. సో ఫైనల్గా గిఫ్ట్స్ ఇచ్చే టైం అయితే అయ్యింది. మా ఇద్దరు పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి. 2 బార్బీ డాల్స్ అనమాట. ఇద్దరు సిస్టర్స్ కాబట్టి సో 2 బార్బీ డాల్స్. ఇవి హ్యాంగ్ చేయడానికి కూడా ఈజీగా బాగుంటుంది, స్కూల్ బ్యాగ్స్కి కానీ లేదంటే కార్లో కానీ. సో అందుకని ఇవి తీసుకున్నాం అనమాట. బట్ ఇది వాళ్ళు ఎంతసేపు ఉంచలేదు, ఉంచుతారనుకున్నాం. జస్ట్ 3 అవర్స్లోనే ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేశారు. సో మా ఇద్దరు పిల్లలు సిస్టర్స్ కదా, సో వాళ్ళిద్దరూ ఇలా ఉంటారని చెప్పేసి చూపించాను అనమాట. సో ఆర్య కోసం అయితే ఈ టాయ్స్ తీసుకున్నాను నేను, స్పైడర్ మ్యాన్, హల్క్ ఇవన్నీ. సో మా ఆర్య బర్త్డే అయితే ఇయర్ ఇలా జరిగింది. అండ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నన్ను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మా పిల్లల్ని ప్లే జోన్కి అయితే తీసుకెళ్ళాము. సో వాళ్ళకి గేమ్స్ అంటేనే కదా సరదా. అండ్ వీళ్ళు కాకినాడ వచ్చాక ప్లే జోన్కి అయితే వెళ్ళలేదు, గేమ్ జోన్కి. సో అందుకే గేమ్ జోన్కి బర్త్డేకి తీసుకువెళ్దామని చెప్పి ఆగాము. అండ్ మా అమ్మాయిని ఈరోజు ఫస్ట్ టైం గేమ్ జోన్లోకి ఎలో చేశారనమాట, బికాజ్ అంత క్రౌడ్ లేదు. సో ఆ టైంలో తను కూడా ఎలో చేశారు. సో ఫైనల్లీ అగైన్ బార్బిక్యూకి వెళ్ళి పార్టీ అయితే తీసుకొని ఇలా ఎండ్ చేశాము. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.